మరి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఈ స్క్రోల్ చేయండి. ఇక్కడ శ్రీ గణేష్ సినిమా అని ఉంటుంది. ఓకే, మీరు కన్నడలోనే పెట్టుకోండి, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే పెట్టుకోండి. ఇక్కడ స్క్రోల్ చేస్తూ వస్తే మీకు అనేది ఇక్కడ ఇంటి పేరు చేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ అంటే మన ಹೆಸರು అంతా ఓకేనా. ఇక్కడ నుంచి ఇంటి పేరు చేంజ్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ ఇంటి పేరు చేంజ్ చేసుకోండి. మీకు చూపిస్తాను కిందికి వస్తే. ఓకే, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు అని చూపిస్తాను. ఇక్కడే మీకు అనేది వస్తుంది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలి ఓకేనా. ఇక్కడ బాయ్ ఫోటో పెట్టుకోవాలి. ఫస్ట్ సింగిల్ ఫోటో ఉంటే బాయ్ ఫోటో పెట్టుకోండి. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, అదే పెళ్ళి కొడుకు నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, అక్కడ మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ అనేది ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడ నుంచి సింగిల్ ఫోటో అయినా లేకపోతే ఓకే మీరు డబల్ ఫోటో కపుల్ ఫోటో అయినా పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో అనేది ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మీకు అనేది ఇక్కడ వస్తుంది. మీకు అడ్జస్ట్మెంట్కి వెళ్ళదంటే కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ ఎండ్ వరకు ఫోటో అనేది జరుపుకోండి. ఇక్కడ చూడండి ఫోటో అనేది సెట్ అయిపోతుంది. చూపిస్తాను మీకు. ఫోటో అనేది సెట్ అయిపోయింది. ఓకే, ఇదే విధంగా మీరు అనేది ఎండ్ వరకు ఇదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, పెళ్ళి కూతురు నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఇద్దరు ఫోటో అనేది కపుల్ ఫోటో అని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కపుల్ ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఓకే, ఇక్కడ అనేది మీరు డేటు అలాగే టైమింగ్ అని పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ డేట్ టైమింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడియో నేమ్ అనేది ఉంటుంది ఓకేనా. మాది స్టూడియో నేమ్ ఉంటుంది. మీరు మొత్తం ఐడన్ చేసుకోండి, లేదంటే మీదొక నేమ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం రెడీ అయిపోయాక మీరు అనేది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.